హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్సిజిడి ఆస్పిరెంట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేటప్పటికి ఎస్ఎస్సిజిడి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్ అయిన యావరేజెస్ టాపిక్ గురించి చూద్దాం. అసలు యావరేజెస్ టాపిక్ ఏ విధంగా చదివితే మనం ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయగలం, అది ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఇంకా మన వీడియోలోకి వెళ్ళినట్లయితే అసలు యావరేజ్ అంటే తెలుగులో వచ్చేటప్పటికి సగటులు లేదా సరాసరి అని అంటాం. ఓకేనా. ఫస్ట్ అసలు యావరేజెస్ అంటే ఏంటి? యావరేజెస్ అంటే ఏదైనా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై sum of observations by number of observations ఈజ్ కాల్డ్ యావరేజెస్. అంటే తెలుగులో వచ్చేటప్పటికి సగట్లు అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఈక్వల్ టు సరాసరిల సగట్లు అంటాం. ఓకేనా. ఇంకా మీకు ఇంకా క్లారిటీగా కావాలనుకుంటే, సపోజ్ ఏదైనా ఒక తరగతి గది ఉంది. ఆ తరగతి గదిలో ఒక 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా. 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 20 మంది స్టూడెంట్స్ కూడా ఒక ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామ్ జరిగినప్పుడు 20 మందికి కూడా ఒకే రకంగా రావు కదా. ఒకడికేమో 100 వస్తే, ఒకడికేమో 150 వస్తే, ఒకటి 130 రావచ్చు, ఒకటి 180 రావచ్చు. వాళ్ళందరి మార్క్స్ కలిపితే వచ్చేది దాని సరాసరి. ఆ తరగతిలో ఉన్న స్టూడెంట్స్ యొక్క 20 మంది స్టూడెంట్స్ యొక్క సరాసరి మార్కులు అవుతాయి. అది ఎలా కనుగొనాలంటే, ఆ 20 మంది మార్కులు, ఆ 20 మంది మార్కులు కలిపి సపోజ్ ఒక 1000 వచ్చినాయి అనుకుందాం. ఓకేనా. 1000 వస్తే మొత్తం ఎంతమంది ఉన్నారు? 20 మంది. అంటే మొత్తము బై 20 చేస్తే ఎంత వస్తుంది? 50 మార్క్స్ వస్తుంది. అంటే ఆ తరగతిలో ఉన్న మొత్తం అందరి సరాసరి అంతా 50 మార్క్స్ అని అర్థం. ఓకేనా. ఇంకా మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఫస్ట్ యావరేజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సింపుల్ బేసిక్ నుంచి మోడర్న్కి వెళ్దాం. ఫస్ట్ బేసిక్ మోడల్ ఏంటంటే, ఏదన్నా కొన్ని నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్యన డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్, అంటే ఆ కాన్స్టెంట్ ఉన్నప్పుడు మనం ఏం యావరేజ్ అనేది, సగటు అనేది ఇలా తీసుకోవాలి. అంటే ఫస్ట్ నెంబర్, అందుట్లో ఉన్న ఫస్ట్ నెంబర్ అలాగే లాస్ట్ నెంబర్ బై 2 చేయాలి. ఓకేనా. ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేయాలి. మళ్ళీ చెప్తాను చూడండి. ఏదైనా కొన్ని సంఖ్యలు ఇచ్చి ఆ సంఖ్యల మధ్య డిఫరెన్స్ అనేది సమానంగా ఉన్నట్లయితే అప్పుడు యావరేజ్ అనేది ఏం చేయాలంటే, అందుట్లో ఆ సంఖ్యలో చిన్న సంఖ్యను అలాగే ఆ సంఖ్యలో పెద్ద సంఖ్యను తీసుకుని 2 యాడ్ చేసి ప్లస్ 2 చేయాలి, సరే బై 2 చేయాలి. ఓకేనా. చేసినట్లయితే మనకు వాల్యూ వస్తుంది. ఇంకా మన సమ్లోకి వెళ్ళినట్లయితే మొదటి దానికి సంబంధించి మొదటి 20 సహజ సంఖ్యల సగటు ఎంత? ఆల్రెడీ అసలు ఏదన్నా సపోజ్ ఇందాక ఇక్కడ చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్స్ అసలు ఏ నెంబర్స్ మధ్య కాన్స్టెంట్గా ఉంటుంది? న్యాచురల్ నెంబర్స్ మధ్యన ఉంటుంది, హోల్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. ఈ 4 నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనా. మిగతా ఏ నెంబర్స్కి కూడా డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. ఓకేనా. మనకి సమ్స్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ సమ్ వచ్చేటికి మొదటి 20 సంఖ్యల సగటు ఎంత అని అడిగాడు. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్ అని ఇచ్చాడు. మనకి ఎంత ఫార్ములా ఏంటి? ఫస్ట్ 20 నెంబర్ న్యాచురల్ నెంబర్స్ ఫస్ట్ నెంబర్ ఏంటి? 21. లాస్ట్ నెంబర్ ఏంటి? 20 బై ఎంత? 2. 20 + 1 అంటే 21/2. 21/2 అంటే 10.5 ఈజ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్. ఓకేనా. ఇంకా మన దీంట్లోనే సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇది అదే మోడల్లో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, 95 నుండి 204 మధ్యలో సరి సంఖ్యల సగటు ఎంత అని అడిగాడు. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 95 to 204 అని ఇచ్చాడు. ఓకేనా. ఇప్పుడు మనకి 95 అనేది ఈవెన్ నెంబర్, ఈవెన్ నెంబర్. ఓకేనా. ఆడ్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్ సరి సంఖ్య ఏంటి? 96 ప్లస్ ఫస్ట్ నెంబర్, అది లాస్ట్ నెంబర్ ఏంటి? 204. ఈవెన్ నెంబర్ కాబట్టి 204 తీసుకున్నాం. ఓకేనా. బై ఎంత చేసాం? బై 2. 204 ఎందుకు తీసుకున్నాం ఇక్కడ? 202 తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బిట్వీన్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, బిట్వీన్ మధ్యలో అన్నాడు. అంటే 204 నెంబర్ తీసుకోకూడదు, 202 తీసుకోవాలి. 96/202/2. 96/202 అంటే ఎంత వస్తుంది? 298/2 వచ్చింది. ఓకేనా. 298/2 అంటే ఎంత వస్తుంది? 149. యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 95 to 204 ఎంత వచ్చింది? 149 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ఇంకా మన నెక్స్ట్ సెకండ్ మోడల్ వచ్చేటప్పటికి, ఇందాక ఫస్ట్ మోడల్ ఏం చూసాం? డిఫరెన్స్ అనేది సేమ్గా కాన్స్టెంట్గా ఉంటే చూస్తాం. ఒకవేళ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా లేకపోయినప్పుడు మనం ఏం చేయాలి
అన్నది ఈ మోడల్లో చూద్దాం. ఓకేనా. సపోజ్ ఇఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ అని ఇచ్చినప్పుడు డైరెక్ట్ సమ్ చూసేద్దాం. ఓకేనా. ఇక్కడ మనకి 5 నెంబర్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఏం చేయాలంటే మళ్ళీ కాన్స్టెంట్గా ఇవ్వకుండా ఏదైనా 5 నెంబర్స్ కానీ 6 నెంబర్స్ కానీ 7 నెంబర్స్ కానీ 4 నెంబర్స్ కానీ ఇచ్చినప్పుడు మనం వాటిలో ఉన్న లీస్ట్ నెంబర్ చూసుకోవాలి. ఇక్కడ 987, 83, 80, 986, 89. వీటిలో లీస్ట్ నెంబర్ ఎంత? 980 పక్కన రాసుకోవాలి. ఓకేనా. లీస్ట్ నెంబర్ 980. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు 980కి అంత కలిపితే 987 వస్తుంది ప్లస్ 7. 980కి ప్లస్ 3 కలిపితే వస్తుంది. ఓకేనా. ఇది తీసేయండి. 986కి ఎంత కలిపితే వస్తుంది? 980 ప్లస్ 6 కలిపితే వస్తుంది. 980కి 900 ఎంత కలిపితే వస్తుంది? 9 ప్లస్ 9 కలిపితే వస్తుంది. ఓకేనా. ఇవన్నీ యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 7 ప్లస్ 6 10, 10 ప్లస్ 9 19 ప్లస్ 6 25 వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లీస్ట్ నెంబర్ ఉంది కదా, ఈ లీస్ట్ నెంబర్ 980 వేసుకుని ప్లస్ ఎన్ని యాడ్ చేస్తే అంత వచ్చింది? 25. టోటల్ నెంబర్స్ మనకి 5 యాడ్ చేస్తే వచ్చింది అంటే 25/5 అంటే 5. 980 ప్లస్ 5 అంటే 985 ఈజ్ ద ఆన్సర్ అవుద్ది. ఓకేనా. అర్థమైందా? మళ్ళీ చెప్పమంటారు. ఓకేనా. అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూసేటప్పటికి నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇదే క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీ అందరూ ఇందాక చెప్పిన మోడల్ ఒకసారి వీడియో అని స్టాప్ చేసి ఒకసారి క్వశ్చన్ ట్రై చేయండి. ఓకేనా. మనం క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి లీస్ట్ నెంబర్ ఏమి ఇచ్చాడు? ఇక్కడ మనకి లీస్ట్ నెంబర్ ఏంటి? 550, 560, 540, 580 అంటే 620 ఇచ్చాడు. అంటే లీస్ట్ నెంబర్ ఏంటి? 540 ఈజ్ ద లీస్ట్ నెంబర్. ఓకేనా. 540 అనేది లీస్ట్ నెంబర్. ఓకేనా. ఈ 540కి ఎంత కలిపితే వస్తుంది? ఇది 560 ప్లస్ 10. 560 ఎంత వస్తుంది? ప్లస్ 20. 540 రావట్లేదు. ప్లస్ 40. ఇది ఒక 60, అదో ప్లస్ 20. 60 ప్లస్ 20 80 ప్లస్ 80. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి మనం? లీస్ట్ నెంబరు ఫస్ట్ లీస్ట్ నెంబర్ వేసుకోవాలి. తర్వాత మిగిలిన ఎంత కలిపితే వచ్చినాయి అన్నీ యాడ్ చేయాలి. 200 ప్లస్ 200 బై ఎంత వచ్చింది? ప్లస్ బై 5. ఓకేనా. 5 దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది? 40 టైమ్స్ పోతుంది. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? 580. ఓకేనా. సారీ ఇక్కడ 80 ప్లస్ 20 అంతా 100. 100 ప్లస్ 40 ప్లస్ 10 అంతా 150. 150 200 అని ఇందాక. సారీ ఫర్ మిస్టేక్. 150 బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. అంటే దీంట్లో క్యాన్సిల్ చేస్తే 30 వస్తుంది. 540 ప్లస్ 30 అంతా 570 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. అర్థమైంది కదా. ఓకేనా. ఇంకా మన నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ ఇందాక మోడల్ వచ్చేది. ఇక్కడ ఏంటంటే 6 సంఖ్యల సగటు 1987. అందుట్లో మొదటి 5 సంఖ్యలు వరుసగా 18, 1980, 1981, 1982, 1943, 2087 అయినా 6వ సంఖ్య విలువ ఎంత? ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 6 నెంబర్స్ ఈజ్ 1987, ఇన్ దట్ ఫస్ట్ 5 నెంబర్స్ ఈజ్ 1980, 1981, 1982, 1983, 2087, దెన్ ఫైండ్ 6th నెంబర్ క్వశ్చన్ ఇచ్చాడు. ఓకేనా. మనకి ఇది ఇలాంటప్పుడు సేమ్ ఇందాక మోడల్ దానిలో అలాగే చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మన సగటు ఎంత ఉంది? 1987. ఓకేనా. 1987 అనేది సగటు. ఓకేనా. ఈ ఇందాక ఏం లేదు మన లిస్ట్ నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు మనకు నెంబర్ తెలియదు కాబట్టి ఈ సగటునే తీసుకోవాలి. ఓకేనా. ఈ సగటును తీసుకుని దీనికి ఎంత కలిపితే వస్తుంది? ప్లస్ సగటుకి ఎంత కలిసి వచ్చింది? ఎంత వచ్చింది? -7 చేస్తే వచ్చింది. సగటుకి ఎంత చేస్తే వచ్చింది? ఇది 1981 -6. 1982 ఎంత చేస్తే వచ్చింది? -5. ఓకేనా. తర్వాత ఎంత చేస్తే వచ్చింది? 1983, 1987 నుంచి ఎంత తీస్తే వస్తుంది? -5. సారీ -5 ఎందుకు? -4. ఓకేనా. -4. 2087 1987 నుంచి ఎంత చేస్తే వచ్చింది? +100 చేస్తే వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 100. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి? +78.
78 వచ్చింది. ఓకేనా, 78 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 78 అనేది దీనికి 78 వచ్చింది. ఈ 78 అనేది 1987 ఇందాక ఏం చేసాము, తీసేసాం. కానీ ఇప్పుడు ఇందాక కలిపి ఇప్పుడు ఏం చేయాలి, తీసేస్తే ఎంత వస్తుంది, 1909 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఇంకా మళ్ళీ మన నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి ఇది ఇంకో అదే సమ్, అది ఇంకో మోడల్. ఓకేనా, ఈ సమ్ ఏంటంటే ఏదన్నా ఇప్పుడు 10 సంఖ్యల సగటు ఉందంట. ఓకేనా, 10 సంఖ్యల సగటు ఇచ్చాడు. ఏమిచ్చాడు, 10 సంఖ్యల సగటు 1901 అయినా. ఓకేనా, అలా అయితే అందుట్లో మొదటి 9 సంఖ్యల సగటు ఇచ్చాడు. 9 సంఖ్యల సగటు ఎంత ఇచ్చాడు, మొదటి 9 సంఖ్యల సగటు 1900 అయితే అయినా 10వ సంఖ్య ఎంత అని అడిగాడు. ఇలాంటి సమ్స్కి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత ఉంది, -1. ఓకేనా, -1 చేస్తే వచ్చింది. ఓకేనా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది. ఓకేనా, ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండు డివిజన్ చేయాలి. ఈ 1/9 ఇంటూ మల్టిప్లికేషన్ చేయాలి. ఎంత వస్తుంది, -9. ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 1. -9/1 వచ్చింది కదా, ఇది ఉంచుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ -9 వచ్చింది కాబట్టి దీనికి రివర్స్లో +9 అనేది యాడ్ చేయాలి. 1901కి +9 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 1910. ఇది అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను ఒకసారి చూడండి. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మనకి 10 సంఖ్యల సగటు ఇచ్చాడు. ఎంత, 1901. అందులో 9 సంఖ్యల సగటు 1901 అని ఇచ్చేసాడు. ఓకేనా, అయితే మిగిలిన సంఖ్య 10వ సంఖ్య ఏంటి అని అడిగాడు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, -1. ఈ రెండింటి ఇది ఎంత, ఎన్ని సంఖ్యలు తేడా ఉంది, ఒక సంఖ్య తేడా ఉంది. ఓకేనా, ఒక సంఖ్య తేడా ఉంది. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ 1 × 9 చేయాలి. -1 × 9 ఎంత, -9 బై ఇక్కడ ఎన్ని సంఖ్యల డిఫరెన్స్ ఉంది, ఒక సంఖ్య అంటే 1 వేసుకోవాలి. ఓకేనా, 1 వేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ -9 వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే -9 వచ్చింది కాబట్టి ఇక్కడ మనం +9 యాడ్ చేయాలి. +9 యాడ్ చేస్తే 1901 + 9 ఎంత అవుద్ది, 1910. దిస్ ఈజ్ ద 10th నెంబర్. ఓకేనా, మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే సేమ్ ఇది ఇందాక మోడలే. ఇది ఏంటంటే సేమ్ అదే మోడల్ చేద్దాం. ఓకేనా, 12 రాసుల సగటు 142 అయినా అందుట్లో 10 రాసుల సగటు 140 అయితే చివరి రెండు సంఖ్యల సరాసరి ఎంత అని అడిగాడు. ఓకేనా, సేమ్ ఇందాకలాగే చూద్దాం. ఓకేనా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, -2. ఓకే, ఈ రెండింటి మధ్య ఎంత డిఫరెన్స్, 2 సంఖ్యల డిఫరెన్స్ ఉంది. ఈ రెండు 10 ఇంటూ మన దీన్ని మల్టిప్లై చేయాలి. 10 × 2 ఎంత, -20 బై ఇక్కడ ఎన్ని సంఖ్యల డిఫరెన్స్ ఉంది, 2 అంటే -10. -10 వచ్చింది కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు +10 యాడ్ చేయాలి. ఓకేనా, +10 యాడ్ చేయాలి. దేనికి +10 యాడ్ చేయాలి, 142కి +10 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 152. అంటే మిగిలిన రెండు సంఖ్యల యొక్క యావరేజ్ ఎంత అవుతుంది, 152 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, మీరు ఇక్కడ దాకా చూస్తున్నారంటే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసుకుని అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి సేమ్ ఇందాక మోడలే 15. ఓకేనా, 15 సంఖ్యల సగటు ఎంత ఇచ్చాడు, x ఇచ్చాడు. అలాగే 14 సంఖ్యల సగటు ఎంత ఇచ్చాడు, x + 1 ఇచ్చాడు. అయితే x విలువ ఎంత అని అడిగాడు క్వశ్చన్. ఓకేనా, ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ ఇందాక మోడల్ చేద్దాం. ఇక్కడ ఎంత ఉంది డిఫరెన్స్, +1. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంది, ఒక సంఖ్య డిఫరెన్స్ ఒక సంఖ్య ఉంది. ఓకేనా, ఇట్రండి. ఓకేనా, సరే ఇందులో క్వశ్చన్లో ఒకటి మిస్ అయింది. 15th నెంబర్ ఇచ్చాడు క్వశ్చన్లో. 15th నెంబర్ ఏమైనా ఇచ్చాడంటే 114. 15వ సంఖ్య 114 అని ఇచ్చేసాడు. అంటే మనకి ఇక్కడ సంఖ్య ఇచ్చేసాడు. ఏ సంఖ్య, ఈ సంఖ్య ఇది ఇచ్చేసాడు, 114 అని ఆన్సర్ ఇచ్చేసాడు. ఓకేనా, ఇక్కడ ఎంత తీస్తే ఇక్కడ మనకి ఎంత రావాలి, ఇక్కడ ఇది తెలుసు. 14 × 1 ఎంత, 14/1.
14 అంటే -+14 వచ్చిందంటే దీంట్లో నుంచి -14 చేయాలి. దీంట్లో నుంచి -14 చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్? సార్ +14 వచ్చింది కాబట్టి +14 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 128 ఈజ్ ఆన్సర్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ విలువ 128. నెక్స్ట్ వచ్చేటప్పటికి కంబైన్డ్ యావరేజెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కంబైన్డ్ యావరేజెస్. ఏదన్నా ఒక తరగతిలో 20 మంది బాలురు ఉన్నారంటే ఒక తరగతిలో 20 మంది బాలురు సగటు మార్కులు 76 మార్కులు అంట. ఓకేనా, 20 మంది బాలుర సగటు మార్కులు 76. అలాగే 30 మంది బాలికల సగటు మార్కులు 78. 30 మంది బాలికల సగటు మార్కులు ఎంత? 78. అయినా ఆ తరగతి మొత్తం యొక్క విద్యార్థుల సగటు మార్కులు ఎంత అని అడిగాడు. ఓకేనా, క్వశ్చన్లో. ఓకేనా, ఇలా ఇచ్చాడు క్వశ్చన్. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కంబైన్డ్ యావరేజ్ టాపిక్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే రెండింటి డిఫరెన్స్ ఎంత ఉంది? +2 ఉంది. ఓకేనా, ఈ కింద ఈ రెండింటి యాడ్ చేయండి. ఇది క్యాన్సిల్ అయిపోయి ఉంటే క్యాన్సిల్ చేసుకోండి. క్యాన్సిల్ చేసుకుని 2, 3 యాడ్ చేస్తే ఎంత? 5 వచ్చింది. ఓకేనా, ఇది పక్కన పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండింటిలో లీస్ట్ నెంబర్ ఏదో ఉంది 76, 78లో లీస్ట్ నెంబర్ ఏంటి? 76. ఈ 76 తీసుకోండి. ఓకేనా, ఈ 76 తీసుకోండి. 76 తీసుకున్నారు కదా. మనం 76 తీసుకున్నాం కాబట్టి దీనికి ఆపోజిట్లో ఉన్న దాని నెంబర్ యొక్క ఫస్ట్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 3 పార్ట్స్ ఉన్నాయి. 3 ఇంటూ ఓకేనా, ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? 2 బై ఆ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? దాని యొక్క మొత్తం టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 5 పార్ట్స్ ఉన్నాయి. మొత్తం అందరూ కలిపి 5 వేసుకోండి. దీన్ని సింప్లిఫై చేస్తే మొత్తం తరగతి గదిలో ఉన్న విద్యార్థుల సగటు మార్కులు వచ్చేస్తాయి. 3 × 5 6. 6/5 అంటే ఎంత వస్తుంది మనకి? 1.2. 76.1.2 అంటే 77.2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే సేమ్ అదే మోడల్లో ఒక తరగతి గదిలో 20 మంది విద్యార్థులు సగటు వయసు 9 సంవత్సరాలు అయినా అలాగే అందుట్లో 39 సంవత్సరాల వయసు గల ఒక ఉపాధ్యాయుని కలిపితే వారందరి సగటు వయసు ఎంత అని అడిగాడు. ఓకేనా, చూడండి, 29 మంది విద్యార్థుల సగటు వయసు 9 సంవత్సరాలు అయినా అందుట్లో ఒక ఉపాధ్యాయుడు జాయిన్ అయ్యాడు. ఎంత వయసుతో? 39 సంవత్సరాల వయసుతో జాయిన్ అయ్యాడు. అయితే వారందరి సగటు వయసు ఎంత అని అడిగాడు. ఓకేనా, ఇలాంటి సేమ్ ఇందాక మోడల్. దీనికి డిఫరెన్స్ ఎంత? +30. ఓకేనా, ఇది యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 30 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటిలో లీస్ట్ నెంబర్ ఏంటి? 9 తీసుకున్నాం. తర్వాత ఏం చేయాలి? దీనికి ఆపోజిట్గా ఉన్న నెంబర్ ఏంటి? 1 × 30 చేయాలి. 1 × 30 చేసాం. బై ఇక్కడ ఎంత ఉంది? 30 ఉంది. మొత్తం ఆ రెండిట్లో కలిపితే ఎంత వచ్చింది? ఎన్ని పార్ట్స్ వచ్చింది? 30 క్యాన్సిల్. 9 + 1 అంటే ఎంత? ఆన్సర్ 10 ఇయర్స్ ఈజ్ ఎ కరెక్ట్ వాల్యూ. ఓకేనా, ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక బ్యాట్స్మెన్ తన 38 ఇన్నింగ్స్లో చేసిన సగటు పరుగులు 69 అయినా ఓకేనా, తన 38 ఇన్నింగ్స్లో చేసిన సగటు పరుగులు 69 అంట. ఆ తర్వాత 2 ఇన్నింగ్స్లో వరుసగా 78, 60 పరుగులు చేసినట్లయితే ప్రస్తుతం అతని సగటు పరుగులు ఎన్ని అడిగాడు. తర్వాత ఫస్ట్ ఎంత ఉంది? తర్వాత తర్వాత ఒక ఇన్నింగ్స్లో 78, తర్వాత ఇంకో ఇన్నింగ్స్లో 60 పరుగులు చేశాడు. టోటల్ ఎన్ని ఇన్నింగ్స్ అయినాయి? 40 ఇన్నింగ్స్ అయినాయి. ఓకేనా, దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? మనకి ఇక్కడ ఈజీగా క్యాన్సిల్ అవ్వడం 69 తీసుకుందాం. ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 69కి 78కి డిఫరెన్స్ ఎంత ఉంది? ఎంత? +9. 69కి 60కి డిఫరెన్స్ ఎంత? -9 ఉంది. ఓకేనా, మన ఇందాక కాన్సెప్ట్లో సేమ్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, ఈ రెండిట్లో చిన్న 69 తీసుకుంటున్నాం. అన్నింటిలో మనం 69 తీసుకున్నాం, ప్లస్ చేసుకున్నాం. ఓకేనా, ప్లస్ చేసుకుని తర్వాత దీని ఆపోజిట్ ఎంత? 1 × 9 1 × 9 చేయాలి. 1 × 9/40. ఓకే, తర్వాత సేమ్ మళ్ళీ 1 × -9 అంటే -9/40. ఓకేనా,
ఈ -9/40 ప్లస్ 9/40 క్యాన్సిల్. ఇంక మీ ఆన్సర్ ఎంత వస్తుంది? 69 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఇది నెక్స్ట్ మోడల్ ఆఫ్ యావరేజెస్ క్వశ్చన్. ఒక 5 వరుస సహజ సంఖ్యల సగటు 92 అయితే వాటిలో పెద్ద సంఖ్య విలువ ఎంత అని అడిగాడు. ఓకేనా? దీంట్లో 92 అనేది సగటు 5 సంఖ్యలు అంటే మొత్తం ఎలా ఉంటుంది? 1 2 3 4 5 ఉంటుంది. దీంట్లో సగటు అంటే మిడిల్ ఉంటుంది కాబట్టి 692. దీంట్లో పెద్ద సంఖ్య అంటే ఇటు వెళ్ళాలి 93 94. ఇది కరెక్ట్. 94 ఇది కరెక్ట్ ఆన్సర్. ఇదైతే మనకి ఈజీగా ఉందని కరెక్ట్గా చేస్తాం. ఇది ఎలా చేస్తాం? ఓకేనా? 7 వరుస బేసి సంఖ్యల సగటు 41 అయితే వాటిలో పెద్ద సంఖ్య ఏది అని అడిగాడు. ఓకేనా? దీంట్లో 7 వరుస బేసి సంఖ్యలు అడిగాడు. ఓకేనా? 41 అనేది యావరేజ్ అయింది. ఓకే, సారీ, 41 అనేది యావరేజ్. దీనికి ఎంత? దీనికి ఇటు పక్కన నెంబర్స్ అంటే 1 2 3 3 2 ఇజ్ 6. 41 + 6 ఎంత? 47 ఈజ్ ఆన్సర్. ఓకేనా? తర్వాత క్వశ్చన్ ఏంటంటే 25 వరుస సరి సంఖ్యను సగటు 98 అయినా వాటిలో పెద్ద సంఖ్య విలువ ఎంత అని అడిగాడు. దీంట్లో 98 అనేది తీసుకున్నాం. ఇందాక మనకు ఈజీగా 7 సంఖ్యలు 6 సంఖ్యలు 5 సంఖ్యలు ఇచ్చాడు కాబట్టి ఈజీ చేస్తాం. కానీ 25 సంఖ్యలు సరి సంఖ్యలు అంటే అంటే 25 సరి సంఖ్యలు అంటే సపోజ్ ఇక్కడ చెప్తాను చూడండి. 20 సరి సంఖ్యలు అంటే 20 సరి సంఖ్యలు అంటే మధ్యలో యావరేజ్ ఉంటుంది. అంటే ఇటు 12 నెంబర్లు ఇటు 12 నెంబర్లు ఉంటాయి. అంటే ఇటు 12 రూళ్ళు 24. సరి సంఖ్యలు అంటే 2 నెంబర్స్కి మధ్యలో ఉంటుంది కాబట్టి 24 ఉంటాయి. ఇటు 24 నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? మధ్యలో యావరేజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి 98కి అడిగాడు ఆన్సర్. 98కి యావరేజ్ కావాలంటే ఎంత కలపాలి? 24 కలపాలి. 98కి 24 కలిపితే ఎంత వస్తుంది ఆన్సర్? 122 ఈజ్ ఆన్సర్. ఓకేనా? అంతే. నేను చెప్పిన క్వశ్చన్సే కాదు, నేను చెప్పిన క్వశ్చన్తో పాటు ఇంకా చాలా మోడల్స్ చాలా ఉంటాయి క్వశ్చన్స్. యావరేజ్ టాపిక్ అనేది మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేయగలుగుతాము. ఈ అర్థమెటిక్ కంటేనే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తాం అన్ని సమ్స్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఓకేనా? మన ఈ చెప్పిన మోడల్స్లోనే ఉంటాయి క్వశ్చనింగ్. అవి అడిగే విధానం వేరేగా ఉండొచ్చు కానీ చేసే విధానం బట్టి నేను చెప్పిన ఈ సమ్స్లోనే ఉంటుంది. కొత్తగా ఏమి ఉండదు. ఓకేనా? అడిగే విధానం అనేది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టీస్ చేయండి సమ్స్ని. ఏదైనా ఒక మెటీరియల్ తీసుకున్న మెటీరియల్ బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ చేసినట్లయితే ఎన్ని సమ్స్ ప్రాక్టీస్ చేస్తారో మీకు అంత నాలెడ్జ్ పెరగడం జరుగుతుంది. ఓకేనా? అలాగే వీడియోని నచ్చినట్టు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ఆల్.